నేను ఎంత మంచి చేసినా సరే ఎదుటి వ్యక్తి నాకు మంచి చేయడు కాబట్టి నేను మంచి చేయను అని చెప్పి మంచి చేసే విషయంలో విసిగిపోతా ఉంటాం, మేలు చేయడం విషయంలో విసిగిపోతా ఉంటాం. కొంతమంది జాబ్ చేస్తారు, నాకు వచ్చే శాలరీకి నేను చేసే పని చాలా ఎక్కువ అని చెప్పి పనిని తగ్గిస్తారు, పనిని పర్ఫెక్ట్ గా చేయరు. అది కరెక్ట్ కాదు, అది ప్రభు దృష్టికి అంగీకారం కాదు. మనం చేసే పని ఏదైనా సరే ప్రభు వల్ల ఫలం పొందుతామని ఒకవేళ పనిని పర్ఫెక్ట్ గా చేయగలిగితే, అది ఏ పనైనా సరే సక్రమంగా చేయగలిగితే ప్రభు ఫలం ఇస్తారు, మనుషులతో సంబంధం లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:8 దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యం చేయనో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరు ఎరుగుదురు. ఇది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, దేవుడు చూస్తున్నాడని ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు అందరికీ తగిన ప్రతిఫలము తగిన కాలం అందిస్తాడని. ఎందుకంటే మీరు సూర్యచంద్రుని చూడండి, ఉదయమే ఉదయిస్తుంది, అలాగే అస్తమిస్తాడు, అలాగే చంద్రుడు తన సమయమందు తను వస్తాడు, పంటలు వర్షాలు అవన్నీ కూడా దేవుని మాట ప్రకారం నడుచుకుంటాం. అలాగే మీ జీవితంలో కూడా మీరు చేసే పనిని బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఇది సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎటు చూసినా మనకు కనబడుతుంది. మీరు సమస్త సృష్టిలో ఉన్న సమస్తము కూడా దేవుని మాటకు లోబడతాయి. అలాగే నువ్వు సత్కార్యం చేస్తే దేవుని యొద్ద నుండి ప్రతిఫలం వస్తుందని మర్చిపోకుండా, విసిగిపోకుండా మేలు చేయడము అలవాటు చేసుకుందాం. ఆశీర్వదించబడదాం. గాడ్ బ్లెస్ యూ.